హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లూరి టెక్ ఇన్ఫో. నేను మీ అర్జున్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వేరొకరి కాల్ హిస్టరీ అయినా, వాట్సాప్ హిస్టరీ అయినా, ఎస్ఎంఎస్ హిస్టరీ అయినా ఏ విధంగా తెలుసుకోవాలి ఆన్లైన్లో అన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి తప్పుగా అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దానిపైన స్టార్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత కిందన కాల్ హిస్టరీ అని కనిపిస్తూ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చిన్న యాడ్ వస్తుందండి. యాడ్ వచ్చిన తర్వాత యాడ్ వచ్చిన తర్వాత కిందన క్లోజ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లోజ్ అయిపోతుంది. తర్వాత కాల్ హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఇలాగ ఓపెన్ అవుతుందండి. కిందన ఎవరి కాల్ హిస్టరీ అయితే మీరు కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ కాల్ హిస్టరీ మీకు ఏ మెయిల్ ఐడిలో ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఏ మెయిల్ ఐడి ఉంటే కనుక అవైలబుల్గా అది ఇచ్చేసుకోండి. తర్వాత కింద సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కాల్ హిస్టరీ, వాట్సాప్ హిస్టరీ, ఎస్ఎంఎస్ హిస్టరీ అని కనిపిస్తూ ఉంటుంది. మీకు దీంట్లో ఏ హిస్టరీ వాళ్ళ యొక్క కాల్ హిస్టరీ కావాలా, వాట్సాప్ హిస్టరీ కావాలా, ఎస్ఎంఎస్ హిస్టరీ కావాలనేది చూస్ చేసుకోండి. ఫస్ట్ నాకైతే ఓన్లీ కాల్ హిస్టరీ కావాలి కాబట్టి కాల్ హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలాగ చిన్న యాడ్ వస్తుందండి. మళ్ళీ కిందన క్లోజ్ బటన్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని. ఆల్రెడీ మనం సబ్మిట్ చేసాం కాబట్టి 24 అవర్స్లో మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఈ డేటా అనేది పంపబడుతుందని చెప్పారు. 24 అవర్స్ కాదు కానీ ఒక 4-5 అవర్స్లో మన కాల్ డేటా అనేది మన మెయిల్ ఐడికి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరొకరి కాల్ హిస్టరీ అయినా, వాట్సాప్ హిస్టరీ అయినా, ఎస్ఎంఎస్ హిస్టరీ అయినా ఈ విధంగా తెలుసుకోవచ్చు. తప్పుగా అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి.